రాష్ట్రంలో 42% బీసీ కోటాపై బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. కోటాను అడ్డుకుంటున్నారని బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 42% బీసీ కోటా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్ రాష్ట్రపతికి బిల్లు పంపడంతో పెండింగ్ పెట్టింది కేంద్రం. బిల్లు ఆగిపోవడంతో ఆర్డినెన్స్ మార్గం ఎంచుకుంది సర్కార్. జీవోతో కోటాకు వీలు కల్పించేలా చట్ట సవరణకు ఆర్డినెన్స్ తేనుంది. రాష్ట్రంలో 42% బీసీ కోటాపై బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. కోటాను అడ్డుకుంటున్నారని బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 42% బీసీ కోటా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్ రాష్ట్రపతికి బిల్లు పంపడంతో పెండింగ్ పెట్టింది కేంద్రం. బిల్లు ఆగిపోవడంతో ఆర్డినెన్స్ మార్గం ఎంచుకుంది సర్కార్. జీవోతో కోటాకు వీలు కల్పించేలా చట్ట సవరణకు ఆర్డినెన్స్ తేనుంది. రాష్ట్రంలో 42% బీసీ కోటాపై బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. కోటాను అడ్డుకుంటున్నారని బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 42% బీసీ కోటా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్ రాష్ట్రపతికి బిల్లు పంపడంతో పెండింగ్ పెట్టింది కేంద్రం. బిల్లు ఆగిపోవడంతో ఆర్డినెన్స్ మార్గం ఎంచుకుంది సర్కార్. జీవోతో కోటాకు వీలు కల్పించేలా చట్ట సవరణకు ఆర్డినెన్స్ తేనుంది. రాష్ట్రంలో 42% బీసీ కోటాపై బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. కోటాను అడ్డుకుంటున్నారని బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 42% బీసీ కోటా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్ రాష్ట్రపతికి బిల్లు పంపడంతో పెండింగ్ పెట్టింది కేంద్రం. బిల్లు ఆగిపోవడంతో ఆర్డినెన్స్ మార్గం ఎంచుకుంది సర్కార్. జీవోతో కోటాకు వీలు కల్పించేలా చట్ట సవరణకు ఆర్డినెన్స్ తేనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, బీసీ కోటాలో బీజేపీ వర్షన్ ఏంటి? దీనిపై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? పూర్తి చేసింది 42% రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపింది. ఇక కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ మరో మార్గంగా రాష్ట్రంలో ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ను రద్దు చేసి జీవో ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అయితే ఫస్ట్ బిల్లు చేసి పంపించిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఇక ఆర్డినెన్స్ కూడా దాదాపు 2 వారాల నుంచి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ అంశంపై ఆరోపణ చేస్తుంది. కావాలని బీజేపీ బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. అందుకే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును పాస్ చేయడానికి వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్స్ను కూడా పెండింగ్ పెట్టడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కానీ బీజేపీ అసెంబ్లీలో బీసీ కులగణన పైన చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్ తాము అనుకూలంగా ఉన్నామని అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఆ తర్వాత కేంద్రం దగ్గర బిల్లు వెళ్ళడంతో అక్కడ ఇది సాధ్యం కాదు అనే అంశాన్ని చాలా క్లియర్గా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావే కామెంట్ చేయడంతో బీజేపీ బీసీ కులగణనకు వ్యతిరేకం, బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకం అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ మరింత ఒత్తిడి పెంచుతుంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా సాధ్యం కాదు అనే ఒక కామెంట్ చేస్తే అది బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి అన్ని విధాల అవకాశం ఉన్న బీజేపీ అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కానీ బీజేపీ మాత్రం సుప్రీంకోర్టులో కేసు ఉంది. 50% స్లాబ్ సాధ్యం కాదనే అంశాన్ని కూడా బీజేపీ ఆరోపిస్తుంది. కావాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సాధ్యం కాదని తెలిసి బీసీ కులగణనను అమలు చేయడానికి, రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. 50% స్లాబ్ దాటితే అది సాధ్యం కాదని తెలిసినా కావాలని తెలంగాణలో ఒక ప్రచారం చేసుకుంటుందని బీజేపీ చెబుతుంది. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ స్లాబ్ దాటింది. ఈబీసీ రిజర్వేషన్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందో అప్పుడే 50% స్లాబ్ దాటింది. కాబట్టి ఇప్పుడు బీసీల కోసం తెలంగాణలో కులగణన చేసిన పూర్తిగా లెక్కలు ఉన్నాయి. లెక్కలు ఉంటే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అనే ఒక తీర్పు సుప్రీంకోర్టు ఉంది. కాబట్టి దాని ఆధారంగా 9వ షెడ్యూల్లో చేర్చాలనే కాంగ్రెస్ చెప్తూ వస్తుంది. కానీ ఈ అంశంలో ఇటు బీజేపీ చేస్తున్న వాదనలో లేదంటే కాంగ్రెస్ చేస్తున్న వాదనలో రెండింటి విషయంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నిస్తుంది. బీజేపీలో పార్టీ కీలక నేతలు చేస్తున్న కామెంట్స్ కూడా మరింత కాంగ్రెస్ పార్టీ వారిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇది సాధ్యం కాదు, 9వ షెడ్యూల్ చేర్చడం సాధ్యం కాదు, సుప్రీంకోర్టు కేసు ఉందని ఆయన ప్రకటన చేశారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్
10% ముస్లిం రిజర్వేషన్లు బీసీలో కలిసి ఉన్నాయి కాబట్టి తాము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తే తాము ఈ బిల్లును పాస్ చేయిస్తామని బండి సంజయ్ కామెంట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింతో కలిపి బీసీ రిజర్వేషన్ను బీజేపీ అమలు చేస్తున్నప్పుడు ఎందుకు తెలంగాణలో వ్యతిరేకిస్తున్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ఎజెండాగా తీసుకొని బీజేపీని టార్గెట్ చేస్తుంది. బీజేపీపై మరింత ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ విషయంలో బీజేపీ ఏం చేయబోతుంది? తెలంగాణలో అసెంబ్లీలో బీసీ కోటాకు తాము అనుకూలంగా ఉన్నామని ప్రకటన చేసి వారికి మద్దతు ఇచ్చి కేంద్రంలో చట్టం విషయంలో వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా 2 వారాలుగా ఆర్డినెన్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, పెండింగ్లో ఉంది. బీజేపీ ఈ అంశంపై మాట్లాడడానికి కూడా నిరాకరిస్తుంది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య ఉన్న వ్యవహారం సంబంధించింది కాబట్టి తమకు ఇది రాజకీయంగా ఎలాంటి అవకాశం లేదు, తమకు ఈ అంశంలో ప్రమేయం లేదనే అంశాన్ని బీజేపీ చెబుతున్నా ఇటు రాష్ట్రంలో గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్సు, మరో విధంగా కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు, ఈ 2 అంశాలు పెండింగ్లో ఉండడంతో బీజేపీని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ మరింత ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ ఏం చేయబోతుంది, నెక్స్ట్ తీసుకునే నిర్ణయాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ ఒకవేళ ఆర్డినెన్స్ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు, బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువైపు మొగ్గు చూపుతారు, ఒకవేళ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన కామెంట్స్ని నేరుగా బీసీ సంఘాలే నేరుగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, బీజేపీ కావాలని బీసీ రిజర్వేషన్ను అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారని నేరుగా బీసీ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, బీసీ సంఘాలు కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్న రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు పాస్ చేయకుండా రాష్ట్రంలో ఉన్న ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంతో దోషిగా బీజేపీని చూపించే ప్రయత్నాన్ని ఇటు బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తామని చెప్పొచ్చు.